రక్షణ సహకారం 2031 వరకు పొడిగింపు అని ఇచ్చారు. సో సింపుల్గా ఇది మనకి 1971 నుంచి కూడా ఇండియాకి రష్యాకి మధ్య డిఫెన్స్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అనేటువంటిది ఉంది అనమాట. సో అగ్రిమెంట్లోని ఒక పాయింట్ ఏంటి అంటే జనరల్గా ప్రెసిడెంట్ రష్యా యొక్క ప్రతినిధులు కూడా చెప్తూ ఉంటారు. సో ఇండియా పైన అటాక్ చేస్తే రష్యా పైన అటాక్ చేసినట్టే అన్న మీనింగ్తో చెప్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే 1971 నుంచి కూడా ఇండియాకి రష్యాకి మధ్య ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ జరిగింది. సిన్స్ 1971 దెర్ వాజ్ అ ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. కాబట్టి మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఫర్దర్గా రష్యానే మనకి వచ్చి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్లియర్. సో ఆ అగ్రిమెంట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు 2031 వరకు కూడా. ఆ యొక్క ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ని కానీ ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ రిలేటెడ్ టు వాట్ వీ కెన్ సే మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఎక్స్పెండ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఈ S-400 అనేటువంటి ఒక వ్యవస్థని కూడా మనకి రష్యానే ఇచ్చింది. ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటాం. S-400 అనేటువంటిది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ కూడా మనకి రష్యానే మనకి ఇచ్చింది అనమాట. సో ఇస్తే ఈ వ్యవస్థను మనం కొన్నేమో పాకిస్తాన్ దగ్గర, కొన్నేమో చైనా దగ్గర బోర్డర్ దగ్గర డిప్లాయ్ చేస్తున్నాం. సో ఈ అక్కడ ఉండబట్టే సో ఈ శత్రు దేశాలకు సంబంధించినటువంటి క్షిపణులు అండ్ మిసైల్స్ ఏ వచ్చినా కూడా మన భారతదేశ భూభాగాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది అనమాట. దట్ ఈస్ ద పాయింట్.